హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏపీ పాలిసీ 2025 రిలేటెడ్గా మనకు త్వరలో వెబ్ ఆప్షన్స్ అయితే మీరు ఇవ్వబోతారు కదా, దానికి సంబంధించి అందరూ కంప్లీట్ చేయాల్సిన వర్క్ అన్నది నేను వీడియోలో అయితే మీతో డిస్కస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మనం ఏవైతే 4 పార్ట్స్ వీడియోస్ వస్తాయని చెప్తున్నామో అందులో ఫస్ట్ పార్ట్ వీడియో అనమాట ఇది. సో ఇది ఈ 4 పార్ట్స్ చూస్తేనే వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మీకు క్లియర్ ఐడియా అనేది రావటం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో అసలు ఈ పార్ట్ 1లో మనం ఏం చేయాలి, ఎందుకు చేయాలి అన్నది వీడియోలో అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పాలిసీ 2025 సంబంధించి ఈ మంత్ 25th నుంచి అలా మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది నెట్లో. సో వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మీరు రెడీగా ఉండాల్సిందన్నది ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, అసలు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అన్నది మనం ఒక 2 లైన్స్లో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అన్న ఆప్షన్స్ ఎంట్రీ అన్న రెండు కూడా ఒక్కటే. ఇక్కడ మెయిన్గా ఏం చేస్తారు అంటే మీకు ఒక కాలేజీలో సీట్ రావాలి అంటే అసలు మీకు ఏ కాలేజెస్లో ఏ కోర్సులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని చెప్పేసి మీరు అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు అంటే ఒక పెన్ను పేపర్లో రాసో, లేదంటే ఒక పీడిఎఫ్గా గాను, లేదంటే మనకు ఒక డాక్యుమెంట్ రూపంలో గాను ఇలా ఇవ్వటం అయితే ఉండదు. ఎందుకంటే అలా ఇస్తే వాటిని మీరు ఏ కాలేజ్ ఇచ్చారు, ఏ కోర్స్ ఇచ్చారు దాన్ని బట్టి సీట్ అనేది అలాట్ చేయడం కష్టంగా మారుతుంది. సో అందుకని ఏంటి అంటే మీకు కావాల్సిన కాలేజ్, కావాల్సిన కోర్స్ అనేది ఆన్లైన్లోనే ఎంటర్ అనేది చేయొచ్చు. దానికి సంబంధించి ఒక ఏదైతే మనకు యూఐ అనేది ఉంటుంది. దాంట్లో మీరు ఈ యొక్క సీట్స్ అనేది ఎక్కడ కావాలి, ఏ కోర్సులో కావాలని ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా మీకు ఏ కాలేజ్, ఏ కోర్సులో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అఫీషియల్స్కి మీరు చెప్పడమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే అవుతుంది. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి, అసలు పార్ట్ 1 వీడియోలో మనం ఏం చూద్దాము అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక 3 కేటగిరీస్ మీకు అయితే చెప్తాను. 3 కాలమ్స్ వేసుకొని దాని రిలేటెడ్గా మీరు రెడీగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఏంటి అంటే మీకు ఏదైతే పాలిటెక్నిక్లో కోర్స్ అయితే కావాలో ఆర్ మీకు ఏదైతే కాలేజ్ కావాలో అది మీరు రెడీ అయితే చేసుకోవాలి. సో దీనికోసం ఒక 3 కాలమ్స్ అయితే వేసుకోండి. ఫస్ట్ కాలంలో ఏంటంటే మెయిన్గా మీకు ఏదైతే కాలేజీలో కోర్స్ కావాలో, ఏదైతే కాలేజ్ కావాలో ఆ యొక్క కాలేజ్ కోడ్ అన్నది ఇక్కడ మీరు రాసుకోండి. చాలామంది కాలేజ్ పేర్లు ఉంటాయని అయితే అనుకుంటారు. సో బట్ పేర్లు అయితే కాదు, కాలేజీకి సంబంధించి ఒక కోడ్ అయితే ఉంటుంది. జస్ట్ ఏముండదు, ఒక 3 డిజిట్స్ ఆర్ 3 ఏదైతే ఆల్ఫాబెట్స్లో ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ యొక్క కోడ్ ఇక్కడ మీరు రాసుకోవడం అయితే చేయండి. అంటే ఏ కాలేజెస్ మీకు కావాలో ఆ పర్టికులర్ కాలేజ్ అనేది కోడ్ అనేది ఇక్కడ రాసుకోండి. ఆర్ఎల్స్ మీకు నేమే ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ మీకు ఏదైతే కాలేజ్ ఇంట్రెస్టెడ్గా ఉందో ఆ కాలేజ్ నేమ్ అనేది రాసుకోండి. అలా మీకు ఎన్ని కాలేజెస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయో అన్ని కాలేజెస్ నేమ్స్ అన్నది రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, అగైన్ చెప్తున్నా, ఇవి కనీసం అంటే ఒక 20 to 30 కాలేజ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఆర్ఎల్స్ మీకు 10 కాలేజెస్ వచ్చినా 15 కాలేజెస్ వచ్చినా అందులో కోర్సెస్ యాడ్ చేసుకున్నప్పుడు కనీసం ఒక 30-40 ఆప్షన్స్ వచ్చేలాగా మీరైతే చూసుకోండి. సో కాబట్టి మీకు ఏవైతే కాలేజ్ లిస్ట్ ఉన్నదో అందులో మీకు నచ్చిన కాలేజెస్ ఉంటాయి కదా, ఆ నచ్చిన కాలేజ్ పేర్లు అన్నవి మీరు ఇక్కడ రాసుకోండి. దాంతోపాటు దాని పక్కనే కోర్స్ అని ఉంటుంది. ఈ కోర్స్ అన్న కాలంలో మెయిన్గా ఏంటంటే మీకు ఆ పర్టికులర్ కాలేజీలో ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్టెడ్గా ఉందో ఆ యొక్క కోర్స్ నేమ్ అన్నది కూడా రాసుకోండి. ఇన్ కేస్ మనకు ఒకే కాలేజీలో 2 కోర్సెస్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నట్టయితే సేమ్ ఈ ఒక కోర్స్ రాసి దాని పక్కనే కామా పెట్టి ఇంకొక కోర్స్ నేమ్ కూడా రాయండి. సో ఇలా మీరు కాలేజెస్ అలానే కోర్సెస్ మొత్తం అన్నీ కూడా మీరు లిస్ట్ అవుట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా పార్ట్ 1 వీడియోలో ఏంటి అంటే ఇలా మీకు కావాల్సిన కాలేజెస్, కావాల్సిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మీరు రాసుకొని లిస్ట్ అన్నది రెడీ
రెడీగా చేసి అయితే పెట్టుకోండి. దీంతో పాటు ఏదైతే మనకు లాస్ట్ ఇంకొక కాలం అని చెప్పాను కదా, ఇందులో ఏదైతే మనకు డిస్ట్రిక్ట్ కోడ్స్ అని అయితే ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ కాలేజ్ ఉంటుంది కదా, పర్టికులర్ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అనంతపూర్లో ఉన్నట్టు అనుకోండి, ఏటీపీ అన్న కోడ్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిస్ట్రిక్ట్లో ఉంది అనుకోండి, ఆ ఇంకొక డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకొక కోడ్ అనేది ఉంటుంది. సో అట్లా మీరు ఎంచుకున్న కాలేజు ఏ ఊర్లో ఉందో ఆ ఊరికి సంబంధించి డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్గా ఒక కోడ్ అయితే ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోడ్స్. అట్లా ఆ యొక్క డిస్ట్రిక్ట్ కోడ్ అనేది మీరు నోట్ అయితే చేసుకోండి. సో ఓవరాల్గా పార్ట్ 1 వీడియోలో మేము చెప్పాలనుకుంటున్నది అంటే ఈ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో ఈ వర్క్ మీరు కంప్లీట్ అనేది చెయ్యాలి. ఎగ్జాక్ట్గా ఇదే ఫార్మాట్లో రాసుకోమని అయితే కాదు, బట్ మీకు నచ్చిన కాలేజు, నచ్చిన కోర్సెస్, ఆ కాలేజు ఏ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇలా ఓవరాల్గా 3 కాలమ్స్ మీరు పెట్టేసి ఈ 3 కాలమ్స్లో ఈ డేటాను అయితే ఫిల్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అగైన్ ఇక్కడ నేను ఇస్తున్న ఇంకొక కండిషన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు నచ్చని కాలేజ్ కానీ నచ్చని కోర్సు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో రాయకండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు మనము ఏదోలే ఆ కాలేజ్ బాగుందనో, లేదంటే ఎవరో చెప్పారనో, లేదంటే దగ్గర ఉందనో, లేదంటే ఈ కోర్సు బాగుందనో, ఆ కోర్సు బాగుందనో మీకు ఐడియా లేకపోయినా మీరు అన్స్టేబుల్ మైండెడ్తో ఉంటారు కదా, అలాంటి కేసెస్లో ఉన్నప్పుడు ఏదో ఒక కోర్స్ అని, ఏదో ఒక కాలేజ్ అని చెప్పి అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేయడం ఇలా అయితే చేస్తూ ఉంటారు. ఫైనలీ ఏమవుతుందంటే మీకు అలాంటి కాలేజెస్లోనే సీట్ అలాట్ అవుతుంది. అలా అలాట్ అయినప్పుడు మీరు ఆ కాలేజ్కి వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ కానీ, అలాట్మెంట్ ఆర్డర్ కానీ సబ్మిట్ చేసి ఆ కాలేజీలో చదవడానికి వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా ఉండరు. సో అప్పుడు ఓవరాల్గా మీరు సీట్ అనేది లాస్ అవుతారు. సో కాబట్టి మనం ఫస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మనకి ఏం కాలేజ్ కావాలి అన్నది మీరు క్లియర్ మైండెడ్తో ప్రిపేర్ అవ్వండి. అంటే మీకు ఏ కాలేజెస్ కావాలి, ఆ పర్టికులర్ కాలేజెస్లో ఏ కోర్సులో మీరు జాయిన్ అవుదామని అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఈ యొక్క 3 డీటెయిల్స్ అన్నది మీరైతే నోట్ చేసుకోండి. అగైన్ గుర్తుపెట్టుకోండి, కాలేజెస్ ఎన్నన్నా అవ్వనివ్వండి, అది మనకు భయం అయితే లేదు. అంటే మనకు 10 కాలేజ్ కానీ, 20 కాలేజ్ కానీ, 100 కాలేజ్ అన్నా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అగైన్ చెప్తున్నా వినండి, మీరు వెబ్ ఆప్షన్స్లో ఎన్ని ఆప్షన్స్ అన్నా ఇవ్వచ్చు. 1 కాదు, 2 కాదు, 100 కాదు, అక్కడ ఎన్ని అయితే అవైలబుల్ ఉంటాయో అన్ని ఆప్షన్స్ మీరు ఇవ్వచ్చు, ప్రాబ్లమే లేదు. సో కాబట్టి దీనికి ముందు మీకు ఏవైతే నచ్చినవి ఉంటాయో గుర్తుపెట్టుకోండి. నచ్చకోకుండా వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాత్రం కాలేజ్ యాడ్ చేయకండి. అగైన్ చెప్తున్నా, వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్మెంట్ అయినప్పుడు అవే కాలేజెస్లోనే అలాట్ అవుతున్నాయి. మనకెందుకో తెలియదు, మనకి అలాంటి ఫేడ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి చెప్తున్నాను, అగైన్ మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్సెస్, ఆ యొక్క కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఈ 3 డీటెయిల్స్ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పెన్ను పేపర్ తీసుకొని పేపర్లో రాసుకొని రెడీగా అయితే ఉండండి. ఫర్దర్గా అప్కమింగ్ ఏదైతే వెబ్ ఆప్షన్స్ పార్ట్ 2 ఉంటుందో అందులో ఏంటి అంటే మెయిన్గా మీరు ఏదైతే సినారియో ఉంటుందో, అంటే ఎలాంటి కాలేజ్ అయితే మీరు నోట్ చేసి ఉంటారో దాన్ని కొంచెం సెగ్రిగేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనం పార్ట్ 2లో మాట్లాడదాం. పార్ట్ 2 తర్వాత పార్ట్ 3లో మీరు ఇచ్చిన ఏవైతే సెగ్రిగేట్ చేసుకున్న కాలేజెస్ ఉంటాయో అందులో ఆర్డర్ ఎలా ఇవ్వాలన్నది పార్ట్ 3లో మాట్లాడదాం. పార్ట్ 4లో వచ్చేటప్పటికి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది మనం అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా బ్యాక్ ఎండ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే మీకు నచ్చిన కాలేజెస్ని మీరు వెబ్ ఆప్షన్స్గా ఇవ్వడానికి ముందు మీరు బ్యాక్గ్రౌండ్లో ఇలా రెడీ అయితే చేసుకోండి. అగైన్ ఇంకొకటి చెప్తున్నా, ఈ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్, మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ మొత్తం అన్నీ కూడా మిక్స్ కొట్టి ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. ఇందులో ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే టాప్ ఉంటాయో అవి యాడ్ చేసినా చేయకపోయినా మీ హౌస్ దగ్గరలో ఏవైతే నియర్ బై కాలేజెస్ ఉంటాయో ఇవి మాత్రం ఖచ్చితంగా అందులో యాడ్ అయితే చేయండి, అందులో వచ్చేటట్టు అయితే చూసుకోండి. సో ఇప్పుడు నాకు మా ఇంటి దగ్గరలో ఉన్న కాలేజ్ నచ్చలేదు అంటే మాత్రం అలా చెప్పడానికి అయితే లేదు. మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ మాత్రం ఖచ్చితంగా యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే అల్టిమేట్గా మన గోల్ ఏంటి అంటే మీ ర్యాంకుకి తగ్గట్టు మీకు ఏదైతే కాలేజెస్లో ఇంట్రెస్టెడ్గా ఉందో ఆ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేయడం ఒకటి. ఇన్ కేస్ అక్కడ సీట్ రాకపోయినట్టయితే మీకు ఫెమిలియర్గా ఉన్న ఏదో ఒక కాలేజీలో సీట్ తెప్పించడం, ఇలానే లాజిక్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇనీషియల్గా ఏంటి అంటే టాప్ గవర్నమెంట్ కాలేజ్, టాప్ ప్రైవేట్ కాలేజ్ మీకు ఏవైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని నోట్ అయితే చేసుకోండి. ఓవరాల్గా కాలేజు, కోర్సు, డిస్టిక్, దాని
తర్వాత మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో మహా అంటే ఒక 2-3 ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. అవి కూడా మనకు ఆ కాలేజెస్ యాడ్ చేసుకొని ఆ కాలేజ్ రిలేటెడ్గా కోర్సెస్ యాడ్ చేసుకొని అది ఏ డిస్ట్రిక్ట్లో ఉందా అన్నది కూడా ఒక పెద్ద లిస్ట్ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. అగైన్ వెబ్ ఆప్షన్స్ పార్ట్ 2 వీడియోలో వాటిని ఏం చేయాలి అన్నది మనం డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.